ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. భూ హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తే వాస్తవాలను మభ్యపెట్టి లేనిపోని దుష్ప్రచారం చేస్తోందని తిప్పికొడుతోంది అధికార పక్షం. ఎన్నికల ప్రచారం మొత్తం ఇప్పుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూనే పరిభ్రమిస్తోంది. ప్రజల భూములని జగన్ లాక్కుంటాడని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నాడని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. జగన్ భూములిచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదన్నారు. అసలు చంద్రబాబుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా అని జగన్ ప్రశ్నించారు. భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నకు ఎల్లవేళలా ఉండే విధంగా చేసే యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జగన్ ప్రజలకు వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుందని, భూ వివాదాలు లేకుండా ఈ యాక్ట్ ఎంతో ఉపయోగపడుతుందని జగన్ అన్నారు. మొత్తంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్. అబిత, ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ప్రతిపక్షాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఎంచుకోవడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుందనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పేదల భూములు లాక్కునేందుకే ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చిందంటూ అటు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పదే పదే ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తాము అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్తూ ఉన్నారు. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షాలు చేసే విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ యాక్ట్కి సంబంధించి చేస్తున్నటువంటి విమర్శలకు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే చంద్రబాబుకు తెలుసా అంటూ ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఈ యాక్ట్ ద్వారా పేదలకు అదేవిధంగా భూములున్నటువంటి రైతులకు మేలు జరుగుతుంది తప్ప ఎవరికి కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉత్పన్నం కాదని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప సంస్కరణగా కూడా ఆయన అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రతిపక్షాలు కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం అదేవిధంగా ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేయడం కోసం చేసినటువంటి విమర్శగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరోవైపు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కూడా వివిధ వర్గాల నుంచి కూడా ప్రధానంగా సానుకూల స్పందన వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ అమల్లోకి వస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కూడా మేధావులు కావచ్చు అదేవిధంగా ఈ చట్టానికి సంబంధించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి మాట. 2019 జూలైలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జూలైలో రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఒక బిల్లును శాసనసభలో ఆమోదించి దాన్ని కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రం కూడా వివిధ దశల్లో దానికి మార్పులు చేర్పులు సూచించిన తర్వాత ఈ యాక్ట్ను ఆమోదించినటువంటి పరిస్థితి కూడా ఉంది. గత అక్టోబర్ నుంచి ఈ యాక్టు అమల్లోకి వచ్చింది. గత కొద్ది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అనేక రాష్ట్రాలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ వాటిని తీసుకురావడంలో విజయవంతం కాలేకపోయాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారో దీనికి ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. నీతి ఆయోగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే దీనికి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటి వరకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఖచ్చితంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూనే అదేవిధంగా మేధావులు కూడా చెప్తున్నటువంటి
పరిస్థితి. రాష్ట్రంలో దాదాపుగా భూములకు సంబంధించి ఇప్పటికీ 30 రకాల రికార్డులు ఉన్నాయి. అటు వ్యవసాయ భూములు కావచ్చు, వ్యవసాయేతర భూములు కావచ్చు, అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, దేనికి సంబంధించినటువంటి భూములు దాదాపుగా 30 రకాల రికార్డులు ఉన్నాయి. ఈ రికార్డులన్నిటికీ కూడా ప్రభుత్వం ఇప్పుడైతే గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి రిజిస్టర్ అయితే అది ఖచ్చితంగా ప్రభుత్వమే దానికి పూర్తి బాధ్యత ఇస్తూ ఉంది. ప్రభుత్వం దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది. అంటే ఒక విధంగా భవిష్యత్తులో భూములు ఆక్రమణకు కావచ్చు, లేదంటే ఒకరి భూములు ఇంకొకరు ఆక్యుపై చేసుకోవడానికి కావచ్చు, లేదంటే డబల్ రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఆస్కారం ఉండదు. ఇది ఖచ్చితంగా పేదలకు, అదేవిధంగా ఉన్నటువంటి వారికి మేలు చేసే అంశంగానే మేధావులు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసమే ప్రతిపక్షాలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన విమర్శలు చేస్తున్నాయనే వాదన వైసీపీ గట్టిగా చెప్తూ ఉంది. అబిత. రైట్, థ్యాంక్ యూ రమేష్.